వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గాయత్రి. గురుగారు, సాధారణంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చింది అంటే కొన్ని సంకేతాలని చూస్తాము అని అంటారు. అంటే ముఖ్యంగా ఎడమ చేతు దురద రావడం, అలానే ఎడమ కాలు దురద రావడము, అలానే చీమలు, ఎర్ర చీమలు, నల్ల చీమలు ఇంట్లో ప్రవేశించడము, అలా ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా డబ్బులు కలుగుతాయి అని అంటూ ఉంటారు. ఇదంతా నిజమే అంటారా? ఒకసారి తెలియజేస్తారా? ఈ ఎడమ చేతిలో దురద వస్తే గజ్జి వచ్చినట్లు లెక్కమ్మ. గజ్జి ఎక్కువ వస్తే లక్ష్మీదేవి వస్తుంది, అది ఫస్ట్ సింబల్. దురద అరికాళ్ళల్లో దురద రావాలి. అరికాళ్ళలో దురద వచ్చినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. క్రియాశక్తి, లక్ష్మీదేవి అంటే క్రియాశక్తి, జాబ్ కోసం ఎత్తుక్కుంటారు. అంటే అలా దురద వస్తే వెంటనే డబ్బులు వచ్చే అవకాశం ఉంది, రేపో ఎల్లుండో అని అంటూ ఉంటారు. నిజమేనా? ఎగ్జాక్ట్లీ వస్తాయి. ఇప్పుడు మనకి కాకి ఉంది, ఆ కాకి అరుస్తుంది. మన ఇంటి మీద వచ్చి కాకి అరిస్తే ఏమవుతుంది? మనకి చుట్టాలు వస్తారు. వచ్చారా లేదా? 100 కేసుల్లో చూస్తే 60 కేసుల్లో వచ్చారా లేదా? వచ్చినాయి. అసలు నువ్వు కాకులను చూస్తే కదా. ఇప్పుడు జనరేషన్లో కాకులు ఎక్కడున్నాయి? సిటీలో కాకులు ఎక్కడున్నాయి? ఇప్పుడు తక్కువ అయ్యాయి. అప్పుడు పల్లెటూరులో వచ్చేవి. తర్వాత ఈ యొక్క లక్ష్మీదేవి సంకేతాలు కూడా అంతే అన్నమాట. ఎడమ కన్ను టపి టపి టపి, ఎడమ కన్ను కూడా కొట్టుకుంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఎడమ ఇది ఐబ్రో కూడా నరాల వీక్నెస్ తో కొట్టుకునేది కాదు. మళ్ళా కొంతమందికి నరాల వీక్నెస్ ఉంటాయి, ఇలా 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 కొట్టుకుంటా ఉంటాయి. అలా కొట్టుకునే డబ్బులు వచ్చే అవకాశం ఉందేమో. అంటే ఒక్కొక్కరికి డబ్బులు రావాలని ఈ యూట్యూబ్ లో చెప్తున్నారని టప 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 కొట్టుకుని ట్రై చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు, న్యాచురల్ ఇన్స్టింక్ట్ గా రావాలి. అలా వచ్చినప్పుడు మగాళ్ళకేమో కుడివైపు కొట్టుకోవాలి, కుడి కన్ను కొట్టాలి, అదృష్టం. ఆడవాళ్ళకేమో ఎడం కొట్టాలి. రివర్స్ అయితే దరిద్రం. ఆడవాళ్ళకి కుడివైపు కొట్టుకోకూడదు, అలాగే మగవాళ్ళకి ఎడం వైపు కొట్టుకోకూడదు. ఇది రెండవది. నెక్స్ట్ నుదురు ఇలా 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 అదురుతూ ఉంటుంది, అప్పుడు లక్ష్మి వస్తున్నట్టు. తర్వాత సుగంధ ద్రవ్యాలు, మనం రోడ్డు మీదకి వెళ్తుంటే అత్తర సాయిబూరారా బాబు, అత్తర సాయిబూరారా అని పాడతారు చూడు. అంటే ముస్లిమ్స్ బ్యూటిఫుల్ సెంట్స్, పెర్ఫ్యూమ్స్ వాడతారు, సెంట్లు అంటాం వాటిని. అలాంటి వాసనలు రావాలన్నమాట. ఓకే, అది కూడా ఒక సంకేతమా లక్ష్మీదేవి సంకేతం? రావడానికి శుభ అంత చందనం, సెంట్లు. ఈ అత్తరసాయి వెళ్తుంటే ఎలాగైతే వాసనలు వస్తాయో, నిన్న నేను ఒకరిని చూశాను. గురుగారండి ఎక్కడి నుంచి అండి మొత్తం స్మెల్ వస్తుంది అంటున్నాడు. వజ్రకరూరు ఊర్లో పక్కన. ముస్లింలు ఇక్కడ ఉన్నారా అండి అంటున్నాడు. ముస్లింలు లేరు అక్కడ, కానీ వాడికి వాసన తెగ వస్తుంది. ఆ తర్వాత క్రిస్టియన్స్ ఈ సెంట్ వాడతారండి అంటున్నాడు. అందరూ వాడతారా నాయన, కానీ నీకు వచ్చేది వాసన ఎక్కడి నుంచి వస్తుందంటే అదృష్టం కలిసి వచ్చిందిరా నాయన అన్నాను. వాడికి కరెక్ట్గా మేము అక్కడే ఉన్నాం, వాట్సాప్లో జాబ్ వచ్చింది అని వచ్చింది. పాపం 2 నెలల నుంచి జాబ్ రాలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్ అని వచ్చింది. అంటే దీని అర్థం ఏమిటి? అదృష్టం. ఇది ఒక సింబల్. తర్వాత సరైనటువంటి నికార్సైనటువంటి తెల్ల త్రాచు రావాలి. తెల్ల త్రాచు ఇంటికి వస్తే భయపడి చేస్తాం కదా మనం. తెల్ల త్రాచు రావాలి ఇంటికి రావాలా? ఇంటికే మరి రావాలి. పొలాలు ఉంటే పొలాల్లో వచ్చేవి రైతుకి. అప్పుడు ఆ పాము తెల్ల త్రాచు కనబడితే అదృష్టం, తెల్ల హంస కనబడితే అదృష్టం, తెల్ల కొంగ కనబడితే అదృష్టం. కోయిల ఇంటికి వచ్చిన, చీమలు, నల్ల చీమలు, చెద పురుగులు, బల్లులు, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటాయి బల్లులు కూడా. ఆ దేవుడి గది దగ్గర ఎక్కువ గుమ్ముకుడుతున్న, త్వరలో అదృష్టం రాబోతోంది అని సంకేతం. ఓకే, బల్లులు దేవుడు గదిలో ఎక్కువగా తిరుగుతున్నా కూడా అమ్మవారి సంకేతం. అంటే దే ఆర్ గివింగ్ సిగ్నల్స్. ప్రకృతి సిగ్నల్స్ ఇస్తుంది. వర్షం పడుతుందని కప్పలు అరుస్తూ ఉంటాయి చూడు. కప్పల అరుపు విన్నా సరే మహాలక్ష్మి వస్తుంది మనకి. సూపర్. మరి పంట వర్షాలు పడితేనే కదమ్మా రైతుకి నీళ్ళు వస్తాయి, పంట పండుద్ది, డబ్బు వస్తుంది రైతుకి. సో మనందరం రైతులమే ఫస్ట్. భారతదేశం ఏంటి? రైతు దేశం. అందువలన ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇది లక్ష్మీదేవి యొక్క సంకేతాలు అన్నమాట. అదేవిధంగా నీలా మంచిగా చీర కట్టుకొని, ఆ మెళ్ళలో చక్కగా అలాగా వేసుకొని, కరీనా కపూర్ లాగా ఎవరైతే ముత్తైదువులు ఇంటికి వస్తారో బొట్టు పెట్టుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, మహాలక్ష్మి త్వరలో రాబోతున్నట్లెక్క. ఓకే, ఈ రకంగా మనకి కోయిల అరుపులు, తర్వాత నెక్స్ట్ ఈ యొక్క చిలుక
చిలుకలు రావడం, చిలుకలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి కూడా. ఇంటికి అక్కర్లేదు, ఆ కాంపౌండ్లోకి వచ్చినా చాలు. ఓకే. గబ్బిళాలు రాకూడదు. సో ఇలాంటివన్నీ కూడా అంటే నెమళ్ళు కనబడతాయి మనం అడవుల్లోకి వెళ్ళినప్పుడు, జింకలు కనబడతాయి, కృష్ణ జింక, దుప్పి, అవి కూడా మంచి సింబల్స్ అనమాట. అంటే కేవలం మన ఇంట్లోకి వచ్చే అక్కర్లేదు, అవి బయట కనబడినా సరే. తర్వాత మనం పాలు ఎవరైనా జున్ను పంపిస్తూ ఉంటారు చుట్టాలు, జున్ను ఇంటికి వచ్చినా సరే మనకి లక్ష్మీదేవి వస్తున్నట్టే లెక్క. తర్వాత పిండి వంటల్లో ఒక గారికే ఇచ్చాడు. ఎవరైతే గారెలు వండుకొని ఎవరైతే మనకు పంపిస్తారో వాళ్ళకు కూడా మనకి లక్ష్మీదేవి సింబల్ అన్నమాట. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినటువంటివి. అలాగే చక్కగా జుట్టు ఎగాదిగ్గా దూకోకుండా ఆర్గనైజ్డ్గా మంచిగా పోనీటైల్ వేసుకొని మంచి ఆర్గనైజ్డ్గా వస్తున్నారు ఇప్పుడు డ్రెస్సింగ్ చేసుకొని. ఆ రకంగా ఉండాలి వచ్చిన వాళ్ళు. చింపిరి జుట్టుతో వస్తే మళ్ళీ దరిద్ర దేవత వచ్చేసినట్టే. సో ఈ విధంగా అలాగే ప్లెజెంట్ మ్యూజిక్ కనబడుతూ ఉంటుంది, ప్లెజెంట్ వాతావరణం. సో ఈ రకంగా ఉంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవి త్వరలో మనల్ని అనుగ్రహించబోతుందమ్మా. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం నిద్రపోతుంటే కళలు వస్తాయి, నన్ను తీసుకో నన్ను తీసుకో నన్ను తీసుకో అని వాయిస్లు వినబడతాయి, కళల్లో వస్తాయి. వైట్ డ్రెస్, గజ్జల సౌండ్ కూడా వినిపిస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు నిద్రపోయాక. చాలా మంది వాళ్ళకంతా లక్ష్మి వస్తుంది, తెల్ల చీర కట్టుకొని చక్కగా గజ్జల సౌండ్తో వస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలా వాళ్ళ గొడవన్లు సామర్లకోటలో జరిగిన సంఘటన చెప్తున్నాను, విన్నాం. అదంతా కూడా ఫ్యాక్ట్ అనమాట. అది తవ్వుతుంటే ఆ బుల్డోజర్తో ఆ కాంట్రాక్టర్కి ఒక వాచ్మెన్ అతను దాని మీద ఆ రాయి మీద పడుకునేవాడంట. పడుకుని ఉంటే వాళ్ళకి ఆ తెల్లని గజ్జల సౌండ్, తెల్లని వస్త్రాలు కట్టుకున్న ఆమె రోజు కళ్ళకు ఉండేదట. వస్తుంటే నేను మా గురువుగారు పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారికి చెప్తే, సార్ దాని కింద లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆయన అన్నారు. చాలా మంది దయ్యమే అనుకుంటారు, దయ్యం అనుకుంటారు. ఆ డిఫరెన్స్ తెలియకుండా పోయింది దయ్యానికేనో దేవతకేనో. ఈ రాయ ఇలా తీస్తే మర్నాడు ఆ బుల్డోజర్తో రాయిని ఇలా తీశారంట, అంతే నిధులు దొరికినాయి. దాంతో కాకినాడలో సినిమా థియేటర్లు కట్టారు, జంట సినిమా హాళ్ళు, పేర్లు చెప్పకూడదు. అలా మొత్తం అందరూ అనుకునేవారు. అలాగే లక్ష్మీదేవి మనకి ఉల్లిపాయల వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకి ఉల్లిపాయ బస్తాలతో పాటు లక్ష్మీదేవి ఆరాధన చేసినప్పుడు ఆయనకి తెల్లని కొంగ కనబడింది. తెల్ల కొంగలు మనకే కనబడతాయి కదండి అనుకుంటాం, కానీ పర్టికులర్గా వైట్ జాతి పక్షులు, ఆస్ట్రేలియన్ పక్షులు మాకు రాజమండ్రి దగ్గర ఈ యొక్క ఆ ప్రాంతాల్లో మాకు అక్కడ వచ్చి వాళ్తాయి అన్నమాట. సో అక్కడ కొల్లూరు పక్షులు అంటాం. సో కొల్లూరు సరస్సు దగ్గర ఫారిన్ అవేంటి ఇమిగ్రేటివ్ బర్డ్స్ అంటాం వాటిని. మైగ్రేషన్ చేస్తాయి, ఈ దేశం నుంచి వచ్చి పిల్లల్ని పెట్టుకొని గుడ్లు పెట్టుకొని పెంచేసి పెద్ద చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా మనకి అతనికి కనబడగానే ఉల్లిపాయల బస్తాలతో పాటు 2 బస్తాల డబ్బులు వచ్చిందంట. వచ్చేస్తే ఆయన 3 సినిమా హాల్ కట్టుకున్నాడు. ఒక ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ. అంటే డబ్బు లక్ష్మీదేవి వస్తే మన కళ్ళ ముందు ఇవి అంతా ఊరంతా తెలుసు వాళ్ళకి మొత్తం లక్ష్మీదేవి. అందువల్లనే ఇప్పుడు మనకి డబ్బు పుష్కలంగా వచ్చేటటువంటి వాళ్ళకి అందరికి కూడా ఈ యొక్క సింబల్స్ వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే దెయ్యం కొని పారిపోయి వదిలేస్తారు, ట్రై చేయరు. లక్ష్మీదేవి నిలవాలి అంటే ఏదైనా మంత్రం చెప్తారా మన ప్రేక్షకుల కోసం? తప్పకుండా. ముందు మంత్రాలు తంత్రాల కంటే కూడా మొట్టమొదట లక్ష్మీదేవి నిలబడేది పరిశుద్ధమైనటువంటి మనస్సును చూస్తుంది. దాన ధర్మాలు చేయకపోతే లక్ష్మీదేవి ఉండదు. ఎక్కడ పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేయాలి. ఎవ్వరు ఆపదలో అడిగినా డబ్బు ఉన్నటువంటి వాడు డబ్బు పేదవాళ్ళకి జాలిగా ఇవ్వాలి, దానం చెయ్యాలి విధిగా. వాడి కెపాసిటీ ఉంది కాబట్టి ఎంతో కొంత అన్నా చెయ్యాలి. చేయకుండా బీరువాళ్ళలో మాత్రం దాచేసుకొని డబ్బులన్నీ పెట్టుకుంటే డబ్బు కర్పూర హారతిలాగా ఖర్చు అయిపోతుంది. వాళ్ళ కొడుకో లేకపోతే కూతురో ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో ఒకరిని సెట్టింగ్ చేస్తాడు, హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుని సెట్టింగ్ చేసినట్టు. వీడేం చేస్తాడు, ఇప్పుడు బండి సంజయ్ అలాంటి వాళ్ళ కేసును చూడు నువ్వు, వాళ్ళ అబ్బాయికి ఏం జరిగింది, డబ్బులు ఖర్చు అయినాయి కదా. అలా ఎవరో ఒకళ్ళకి అట్లా ఏదో ఒక సెట్టింగ్ అనేటటువంటిది ఉంటుంది. పిల్లల వల్ల చెడ్డ పేరు రావడం, ఆ పాప ఆ కుర్రాడు చేసాడో చేయలేదో ఎవరికి తెలియదు, కానీ చెడ్డ పేరు రావడం, డబ్బులు కేసుల్లో ఇరుక్కోవడం, ఆ డబ్బులు ఖర్చు పెట్టడం, అలాగే కోట్ల రూపాయలు ఖర్చు సంపాదించినటువంటి వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నా కూడా చాలామందికి ఈ పిల్లల వల్ల అరిష్టం ఉండి పిల్లల వల్ల లాస్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా మనం కర్మలు మంచివి చేయాలి, లక్ష్మీదేవికి అది కావాలి. అంతేగాని ఏ పూజ చేయాలి, ఏ మంత్రం చేయాలి అది కాదు. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను మంత్రం, ఓం శ్రీం మహాలక్ష్మి నమః అన్న మంత్రం తామర పుష్పంతో చేయాలి, కలవ పువ్వులతో చేయాలి.
ఈ యొక్క లవంగాల్ని నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. హోమం కూడా చేసుకోవచ్చు, లవంగం. అలాగే అమ్మవారు తిరుమల తిరుపతిలో మనకి అందరూ వెళ్తారు, తిరుపతి వెళ్తారు. ఏదో పెద్ద వెంకటేశ్వర స్వామి ఒక్కడనే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. వరాహస్వామి కోనేరు దగ్గర ఉంది. ఆయన దర్శనం చేసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి నిలుస్తుంది. ఎందుకంటే ఆయన భార్యే లక్ష్మీ తల్లి. వరాహస్వామిది ఆ నేల, వెంకటేశ్వర స్వామిది కాదు. అప్పు తీసుకున్నాడు, ఇంకా అప్పు కట్టాలి వెంకటేశ్వర స్వామి. అప్పు కడితేనే వెంకటేశ్వర స్వామికి ఆ తిరుపతి ఆయనది అవుద్ది. అది ఓన్ ల్యాండ్. ఎవరు ఓనర్? ఎవడు? వరాహస్వామి. వడ్డీ కడుతున్నాడు మన వెంకటేశ్వర స్వామి ఇంకా కుబేరుడికి. గోవిందరాజ స్వామి కొలుస్తూ అక్కడ పడుకున్నాడు కింద. అందువలన వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అప్పు ఇచ్చినోడిని దర్శనం చేసుకోకుండా అక్కడికి వెళ్ళి అప్పు తీసుకున్న వాడిని దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు. అక్కడ మనకు పద్మావతీదేవి అమ్మవారి దర్శనం చేసుకోవాలి కంపల్సరీ కింద. అది కూడా చేయరు చాలామంది. శ్రీనివాస మంగాపురం వెళ్ళాలి, అలివేలు మంగాపురం అమ్మవారిని, ఇక్కడ వరాహ నరసింహస్వామిని కోనేరు దగ్గర తిరుపతిలో వీళ్ళిద్దరు దర్శనం చేసుకుంటే తప్పకుండా డబ్బులు బ్రహ్మాండంగా వస్తాయమ్మా. కాకపోతే రాకపోతే నన్ను అడగమను. తప్పకుండా గురువుగారు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించింది అనడానికి ఎలాంటి సంకేతాలు కలుగుతాయి అని మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.